కూటమి ప్రభుత్వం మీద మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదుర మండిపడ్డారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధిని తామే చేశామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 6 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను టీడీపీ ప్రభుత్వం చేసిందంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన మీద మంత్రి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాజన్నదుర అన్నారు. అబద్ధాల జోరు ప్రజలు బేజారు, అబద్ధాల జోరు ప్రజలు బేజారు అలాగుందన్నమాట. ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్పడమే. అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు మన గౌరవ మంత్రి గారు కావచ్చు, నిజాలు చెప్పమని ప్రజలు కోరుకుంటున్నారు. జరగచ్చు జరగకపోవచ్చు, నేను చెప్పడానికి ఏమవుతుంది అట్లేదు, నిజాలు మాట్లాడితే ఏమవుతుంది అంటాను నేను అట్లేదు. అందుకే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రజలకి అడిగాను, మిమ్మల్ని కూడా అడిగాను. నేను ఎక్కడైనా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తప్పిపోయింటే కొంచెం గుర్తు చేయండి, నేను సరిదిద్దుకుంటాను, సరి చేసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే అంతా మేమే చేసేమో ఇంకెవరు చేయలేదు అన్నట్టు చెప్తున్నారండి. హామీలు ఇవ్వడంలో జోరుగా ఉంటారు, హుషారుగా ఉంటారు, కానీ అమలు చేసేటప్పుడు మరి దిగాలు పడతారు. ముఖం విలబెల్లాడిపోతే విలబడిపోతుంది అనమాట. అందుకే మాటలన్నీ విని ప్రజలు బేజారు పడుతున్నారు అనమాట. బేజారు పడ్డంది విసుగు చెందడం, బేజారు అంటే విసుగు చెందడం, బాధపడడం. కట్టవలసకి 16 లక్షలు బడికి శాంక్షన్ నేనే చేయించాను, ఎంఎన్ ఫండ్స్, డిఎంఎఫ్ ఫండ్స్. అది అధికారులు పిలిపించి, ఇంజనీరింగ్ అధికారులు పిలిపించి కూర్చోబెట్టి టెండర్ వేయించి చేయించుకోలేదు. తోనమ్మ వెళ్ళలేదు. మీకు వారం రోజులు చేయించేస్తాను, 10 రోజులు చేయించేస్తానని చెప్పారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందో తెలియదు. అది బడి మొత్తం గ్రామస్తులందరూ కూడా 2,000 నేను కొంత సాయం చేశాను. అందరూ కూడా కలిసి కట్టుకున్నారు ఆ స్కూల్ కట్టుకుంటే సరిపోయింది. ఆ స్కూల్కి ఆయన